ఇక ప్లాట్ ఇంటి స్థలం కొనేటప్పుడు లోతుగా విచారించి అన్ని సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని హైదరాబాద్ నగరవాసులకు హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా, అనుమతి పొందిన లేఅవుటా కాదా, ఇంటి నంబర్ చూపించి ప్లాట్లను బై నంబర్లతో సహా ప్లాట్లను అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుక్కోవాలని స్పష్టం చేసింది. ఇక గేటెడ్ కమ్యూనిటీ అంటూ ఫ్లాట్లు విల్లాలు అమ్ముతున్నప్పుడు ఆ అనుమతులను పరిశీలించాలని కోరింది. ఇక గేటెడ్ కమ్యూనిటీ అయితేనే తన సొంత స్థలంలో నుండి చుట్టుపక్కల కాలనీలకు కనీసం 40 అడుగుల దారి చూపించారా లేదా అనేది పరిశీలించి కొనాలని తెలియజేసింది. ఇక ప్రజావానికి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా ప్రజావానికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వాటిని పరిశీలించారు. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్ అలాగే శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా పరిశీలించి పరిష్కార బాధ్యతలను కూడా సంబంధిత అధికారులకు ఆయన అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి విలేజ్లోని సర్వే నంబర్ 184 నుండి 187తో పాటు పలు సర్వే నంబర్లలో మొత్తం 92 ఎకరాల పరిధిలో 1100 ఫ్లాట్లతో ఆనంద్ నగర్ కాలనీ పేరుతో లేఅవుట్ వేశారు. ఇక ఇందులో కొన్ని ఎల్ఆర్ఎస్ కూడా అయ్యాయి. 1980 గ్రామ పంచాయతీ లేఅవుట్ అయిందని, కానీ మ్యూటేషన్ కాలేదు. తర్వాత వారసులతో పాటు గతంలో భూమిని అమ్మినటువంటి రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు సృష్టించి వేరే వాళ్ళకు అమ్మడం చేశారు. ఇలా 92 ఎకరాల లేఅవుట్లో దాదాపు 32 ఎకరాల వరకు కూడా ఉన్నటువంటి భూమి వివాదంలోకి మారింది. ఇక ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో పలువురు ఫ్లాట్ యజమానులు ఫిర్యాదు చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో తమ ఫ్లాట్లను కబ్జా చేసి మరో లేఅవుట్ వేసి అమ్మేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. ఇక ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కూడా కొన్ని ఫ్లాట్లు అవ్వడంతో పాటు లేఅవుట్ను పరిశీలించి న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం బాచుపల్లి దగ్గర కాకతీయ నగర్ కాలనీకి ఆనుకున్నటువంటి బాచుపల్లి చెరువులో మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో దోమలు బాగా వ్యాపిస్తున్నాయి. ఈ చెరువులోకి మురుగునీరు కలవకుండా కాలువను డైవర్ట్ చేయడంతో పాటు ఈ చెరువును కూడా అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది కాలనీలకు కూడా ఎంతో ఉపశమనంగా ఉంటుందని హరిహర హాల్మార్క్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి అమీనాపూర్ చెరువులోని తమ లేఅవుట్ మునిగిపోయిందని, చెరువులోంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరుసగా లేఅవుట్లు చాలా వరకు కూడా గంగలో కలిసిపోయాయని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో వాపోయారు. చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించి తమ లేఅవుట్లు మునగకుండా తప్పనిసరిగా ఈ పరిస్థితి ఉంటే వెంటనే తగిన విధంగా కూడా నష్టపరిహారం ఇప్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం లభించక ఫ్లాట్లు కొన్న సామాన్యులు అవస్థలు పడుతున్నారని వారు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జిఆర్ రెడ్డి నగర్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. అయితే ఆ లేఅవుట్లో మొత్తం 4 పార్కులు ఉండగా ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా దేవాలయాలు వెర్చేస్తున్నాయి. ఇక్కడ నివాసితులు వాపోతున్నారు. ఇక మొత్తం 197 వరకు ఉన్నటువంటి ప్లాట్ల నివాసితులకు వినియోగంలో ఉండాల్సినటువంటి పార్కు స్థలంలో ఇక గుడులు నిర్మించడం, ఈ తతంగం వెనుక ఇక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉండడం బాధాకరమని సందర్భంగా వారు పేర్కొన్నారు. లేఅవుట్ ప్రకారం పార్కులు ఉండేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ శోభనా కాలనీలోని అక్షయ ఎంక్లేవ్స్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ఫ్లాట్లతో 1983లో లేఅవుట్లు వేశారు. ఇందులో 2 స్థలాలను కూడా పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కూడా కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్ను వేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఇక వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.